సార్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళకి చాలా ఉన్నతమైన ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో మర్డర్ చేసినా కూడా వాళ్ళని వదిలేసాము, అలాంటి ఫ్యామిలీ మాది, చాలా త్యాగాలు చేశాము మా ఇంట్లోనే అని చెప్పారు. దానికి బీటెక్ రవి గారు వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పారు. దాని గురించి ఏమనుకుంటారు? అంటే వైఎస్ చరిత్ర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారి కాడి నుంచి మనకు తెలుసు, అంటే మనకి పేపర్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీవీ మాధ్యమాల్లో కానీ మనం చూసిన చరిత్ర వాళ్ళది. వెంకటరెడ్డి గారు ఏ రకమైన అరాచకం చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళని అడ్డబెట్టుకుని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అనేటటువంటి విషయం అప్పట్లో పేపర్లో చదివేవాళ్ళం. ఆ తర్వాత రాజారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమందిని ఏ విధంగా దారుణమైన హత్యలు చేశాడు, దారుణమైన దందాలు చేశాడు, దారుణమైన కబ్జాలు చేశాడు అంటే అప్పట్లో పేపర్లో బాగా వస్తూ ఉండేది. మేము కూడా చదివాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలలో ఉంటూ ఆయన ఎటువంటి వరకు పనిచేశాడో మనకు తెలుసు. కొంతకాలానికి ఫ్యాక్షనిజం రాజకీయాలకు పనికిరాదు, ప్రజల మన్నలను పొందినప్పుడే మనల్ని ఆశీర్వదిస్తారనే ఆలోచనలోకి వెళ్ళి మారినటువంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మారినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన వచ్చి ప్రజల మన్నలను పొంది అలాగే 2 సార్లు సీఎంగా కూడా చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇతను ఎలా మాట్లాడతాడంటే రాజకీయాలలో ఉన్నతమైన కుటుంబం, ఉన్నతమైన వ్యక్తిత్వం మా ఒక్కరిదే, అంటే చేసేయన్నీ చెడ్డ పనులే, మాట్లాడేయన్నీ మంచి మాటలే. ఈ మధ్యకాలంలో ఈయన మంచోడిని అని చెప్పుకోవడం కోసం, మంచోడిని అని నిరూపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని ఎదవం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇబ్బందులు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చింపితే చిరిగిపోయేది కాదు, చెరిపితే మార్చిపోయేది కాదు. వాళ్ళని ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబమే. నేనేమంటానంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ప్రజల మన్ననలు ముందుకు రండి, తప్పులేదు. కానీ మీ ఎదుగుదల కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మీరు మాట్లాడారు, ఏ రకంగా మీరు మాట్లాడించారు, ఏ రకంగా తక్కువ చేసి మెగా ఫ్యామిలీని మాట్లాడించారు ఓసారి ఆలోచించండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ జోలికి వచ్చే స్థాయి మీది కాదు. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే అంత కంపే ఏముండదు. ఎందుకంటే అంత దుర్మార్గమైన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి అట్టుగా మాట్లాడిస్తాడు. మరి ఇదేందో, వీళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో ప్రజాసేవలో ఎంతో కొంత సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మెగా ఫ్యామిలీని విమర్శించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను ఒకటి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మీరు ఎప్పుడైనా ఎవరినైనా కంపేర్ చేసుకోండి, కానీ మెగా ఫ్యామిలీని మీరు కంపేర్ చేసుకుంటే మీ జీవితం బుగ్గైపోద్ది, రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మారట్లా, పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేందా, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది? నీ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడిని ఒకవేళ విమర్శించుకోవచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి మీది కాదు, ఆ బతుకు మీది కాదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజల మన్నలను పొందాలని మంచిగా మాట్లాడి సాయం చేసేటువంటి వ్యక్తుల్ని మీరు అభినందించకపోయినా పర్లేదు, దుర్భాషలు ఆడించకండి, దుర్మార్గంగా మాట్లాడకండి, మారండి. మీ చరిత్ర ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజల మొత్తానికి తెలుసు, మీ తాతల కాడి నుంచి మీ తండ్రి కాడి.